నాన్నతో కాలేజ్ కూర. ఈ ఆదివారం వీర నాన్న విభవ్తో కలిసి ఇంట్లో ఉన్నాడు. అమ్మ ఊరెళ్ళింది. వీర, నాన్న, మనం బయట రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందాం అని అడిగాడు. విభవ్ నవ్వుతూ, అయ్యో, దానికన్నా మంచి ఆలోచన ఉంది. నా కాలేజీ రోజుల్లో నేర్చుకున్న చికెన్ కూర రెసిపీ వండుకుందాం. నువ్వు నాకు సహాయం చేస్తావా, మా చిన్న చెఫ్? అన్నాడు. వీర ఉత్సాహంతో తల ఊపాడు. మొదటగా వారు దగ్గరలోని దుకాణానికి వెళ్లి తాజా కోడిమాంసం, కూరగాయలు, అన్ని మసాలా దినుసులు కొనుక్కుని వచ్చారు. కిచెన్లో ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమైనట్లుగా అన్ని వస్తువులు సిద్ధం చేసుకున్నారు. మొదటి దశ, విభవ్ అన్నాడు. కోడి మాంసాన్ని శుభ్రంగా కడగాలి. తరువాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేయాలి. ఇది మన కూరకి బలమిస్తుంది. తదుపరి మసాలా వేయించడం. వేడి నూనెలో లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులను విభవ్ వేశాడు. వాసన ఒక్కసారిగా గది అంతా నిండిపోయింది. వీర చిరునవ్వుతో, ఆహ్, ఈ వాసన స్వర్గంలా ఉంది నాన్నా అన్నాడు. ఇప్పుడు ఉల్లిపాయలు, తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేశారు. వీర తను గంటలు పెట్టుకున్న చిన్న టైమర్ను చూస్తూ ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారేవరకు ఓపికగా ఎదురుచూశాడు. మసాలా సిద్ధమవుతోంది. విభవ్ మెత్తగా కోసిన టమోటాలను, తరువాత నీళ్లు పోశాడు. మంచి గ్రేవీ కోసం ఈ నీళ్లు బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి అని వివరించాడు. పక్క స్టవ్పై విభవ్ మ్యారినేట్ చేసిన చికెన్ను నూనెలో వేసి దానికి కారంపొడి, ధనియాల పొడి మరియు పుదీనా, కొత్తిమీర ముద్ద చేర్చాడు. మసాలాలు మాంసానికి బాగా పట్టుకునేలా వీరమెల్లగా కలిపాడు. వేయించిన చికెన్ను మరిగే మసాలా గ్రేవీలో విభవ్ జాగ్రత్తగా వేశాడు. గ్రేవీ వెంటనే బుడబుడమని మరిగింది. వీర, ఇప్పుడు కేవలం కొన్ని నిమిషాలు మన కాలేజీ కూర సిద్ధమవుతోంది అన్నాడు నాన్న. చివరికి వేడిగా ఉన్న చికెన్ కూరను మెత్తని అన్నంతో కలిపి తిన్నారు. ఆహా, ఎంత రుచి! థాంక్యూ నాన్నా అన్నాడు వీర. వచ్చేసారి రాగి ముద్దతో ప్రయత్నిద్దాం అన్నాడు విభవ్. భోజనం తరువాత వారిద్దరూ ఆనందంగా సాయంత్రం వేళకు షికారుకు వెళ్లారు.